బుట్టిలో బ్రేకింగ్ చూస్తున్నాం. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ తెలంగాణ నూతన విద్యా విధానంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక నూతన విద్యా విధానంపైన విద్యావేత్తలు, నిపుణులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఇక విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేస్తామని అన్నారు. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలని ఆయన పేర్కొన్నారు. ఇక పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒకటే మార్గమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ తెలంగాణ నూతన విద్యా విధానంపై ఆయన సమీక్ష నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ వలీలో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వరుణ్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నట్టుగా కూడా గుర్తించినటువంటి ప్రభుత్వం ఇందుకు సంబంధించి ప్రక్షాళన చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇందులో ఆకునూరి మురళి, అట్లాగే ప్రభుత్వ సిఎస్ రామకృష్ణారావు, ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణా వంటి అధికారులతో పాటు కోదండరాం, శ్రీపాల్ రెడ్డి, ఏవిఎన్ రెడ్డి, మల్క కొమరయ్య వంటి విద్యావేత్తలు, అట్లాగే వీళ్ళు ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. వీరంతా కూడా పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వ వ్యవస్థకు చాలా లోపాలు ఉన్న కారణం నేపథ్యంలో ప్రతి సంవత్సరం 1 లక్ష మందికి పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు పాస్ అవుట్ అవుతుండగా కేవలం 15,000 మంది వరకు మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఆ సేమ్ టైం విద్యకు సంబంధించి ప్రభుత్వ విద్య పాత్ర, ప్రభుత్వ ఎడ్యుకేషన్ వాటికి సంబంధించినటువంటి బాధ్యత కానీ పాలు అనేది చాలా తగ్గిపోయింది, పాత్ర తగ్గిపోయింది. పూర్తిగా ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థలే చెలామణి అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ మార్పుకు చేయాల్సినటువంటి అవసరమైన సలహాలను, సూచనలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం కోరుతుంది. అదేవిధంగా ఒక కొత్త విద్యా విధానాన్ని తెలంగాణకు సంబంధించి తీసుకురావాలి. స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి లోపాలను కూడా సరిదిద్దాలనేది ఇప్పటికే కోరడం జరిగింది. దీనికి సంబంధించి సరిదిద్దేందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు తీసుకోవాలి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థను ఉపాధి కల్పించేలా, లేదా విద్యార్థులు పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఉద్యోగాలు కానీ సొంతంగా బిజినెస్ చేసుకునేలాగా కూడా నైపుణ్యం సంబంధించి స్కిల్ డెవలప్ చేసుకునే విధంగా కూడా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి అనేది ప్రధానంగా ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఎడ్యుకేషన్ పాలసీని మార్చడం, ప్రభుత్వ విద్యా వ్యవస్థలు, ప్రభుత్వ రంగ విద్యా సంస్థల నుంచి వచ్చే విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ తో పాటు నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలని దీనికి సంబంధించి సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వారు రైట్. అయితే రమేష్, తెలంగాణ రాష్ట్రంలో కొంతమేర గురుకులాలు కూడా కొంత ఇబ్బందులకు గురవుతా ఉందంటూ కూడా విపక్షాలు మాట్లాడుతూనే ఉన్నాయి. సో గురుకులాల గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందే ప్రక్షాళనలో? స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఓవరాల్ గా ఎడ్యుకేషన్ సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజెస్ కానీ వాటికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను డెవలప్మెంట్ చేయడం, సేమ్ టైం ప్రభుత్వ విద్యార్థులకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ పై ఈ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉండేటువంటి సిస్టమ్ కూడా డెవలప్ చేసే విధంగానే ఇందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వరుణ్, ముఖ్యంగా ఏదైతే ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి కానీ, ఏదైతే బేస్డ్ ఫౌండేషన్ సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైనటువంటి ఏదైతే అధ్యాపక సిబ్బందితో పాటు టీచర్లు, అట్లాగే అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో, అట్లాగే పౌష్టికాహారం, ఇవన్నీ కూడా ప్రభుత్వ దీనికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ పెరగాలి. ఒక రకంగా ఇందులో చూసుకుంటే ఏదైతే 100% ఖర్చు చేస్తే కనుక ప్రభుత్వ విద్యా రంగాలకు సంబంధించి 90% కేవలం శాలరీలు ఇట్లాంటి అంశాలకే పోతుంది. కానీ నేరుగా స్టూడెంట్ కు స్కిల్ డెవలప్మెంట్ కానీ, లేదా ఇతర రకాల స్టూడెంట్ బెనిఫిషియరీకి తక్కువగా ఉంది. కాబట్టి ఈ రేషియోని తగ్గించాయి, మెరుగైన విద్యను అందించడం, ప్రభుత్వ స్కూల్ డెవలప్మెంట్ చేయడం. అంటే ఇప్పటికి ప్రభుత్వ విద్య అనేది తక్కువ స్థాయిలో అందడం, లేదా ప్రైవేట్ కార్పొరేట్
విద్యా సంస్థలో చదివించేందుకు అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో వీటిని మార్చాలనేది ప్రభుత్వం అయితే ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికను తీసుకునేందుకు ముందుకు వెళ్తున్నట్టుగా కూడా మనం కనిపిస్తుంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్.